అండి. నేను మీ నాగశ్రీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న విషయంతో మీ ముందుకొచ్చానండి. ఏమీ లేదండి. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ సూచనలను అనుసరించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండి, ఆరోగ్యకరమైన శిశువుని పొందేందుకు సహాయపడవచ్చు అనే సూచనతో మీ ముందుకొచ్చాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీలో సూచనలు అనుసరించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైన శిశువుని పొందేందుకు సహాయపడవచ్చండి. నేను చెప్పేది ఫస్ట్ మనం మాట్లాడాలి ఆహారం, పోషణ. ఆహారం అంటే మనం డైలీ ఏదో తినేసాము అని కాదండి. పుష్కలకమైన పోషక ఆహారం తీసుకోవాలి. అందులో మనం వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. మనం పాలకూర, క్యారెట్, బీట్రూట్, గుడ్లు, కూరగాయలు, పండ్లు, బాదం, వేరుశనగలు, నువ్వులు వంటి పోషకమైన ఆహారం తీసుకోండి. అండ్ అలాగే మాంసాహారం కూడా లైట్గా తీసుకోవచ్చండి. మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ అలాగే ప్రోటీన్ కూడా పాలు, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీకి ఒకవేళ మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాం అని కొంతమంది ఉంటారు కదండి. ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ని ఉపయోగించాలండి. ఫోలిక్ యాసిడ్ ఉపయోగించిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ గర్భధారణ మొదటి 3 నెలల నుండి ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ టాబ్లెట్లు వైద్యులకు సలహా మేరకు తీసుకోవాలండి. ఇది మర్చిపోకండి. నెక్స్ట్ నీరు త్రాగినంత త్రాగాలి. అసలు నీరు ఎంత త్రాగాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీరు త్రాగడం చాలా ముఖ్యం. నెక్స్ట్ స్టెప్ అండి, జీవనశైలి అండ్ శరీరకంఠ వ్యాయామాలు. అంటే వైద్యుల సూచన మేరకు తేలికపాటి వ్యాయామం చేయాలండి. అవి వాకింగ్ చేయండి. అంతేకాని మీరేమీ జిమ్కి వెళ్ళిపోయి లైట్ వెయిట్స్ మోయడం కాదండి. జస్ట్ తిన్న తర్వాత మనం తిన్నది అరిగించుకునే శక్తి మనకు ఉండాలి కాబట్టి వాకింగ్ చేయాలండి. మెయిన్ అదే చేయాలి. నిద్ర రోజుకి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం తప్పక పాటించవలసిందండి. నెక్స్ట్ దేనికి దూరంగా మనం ఉండాలి. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మనకు దేనికి దూరంగా ఉండాలి. పొగ తాగటం, మద్యపానం మానండి. నెక్స్ట్ మీకు ఏమన్నా హై ప్రెషర్ అండ్ డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ రావచ్చు, బీపీ పెరగవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం డెలివరీ అయ్యే టైంలో ఇవి ఉన్నాయనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలండి. తర్వాత పరీక్షలు అంటే మొదటి 3 స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం చాలా అవసరమండి. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం. స్ట్రెస్ తీసుకోకూడదండి. చాలా ప్రశాంతంగా ఉండాలి. మనం దేనికోసం గట్టిగా ఆలోచించకూడదు. కొంచెం మనం పాజిటివ్గా ఆలోచించండి. మంచి సంగీతం వినండి. మీ ఆరోగ్యం సరైన విధంగా కాపాడుకుంటూ వైద్యుల సలహా తీసుకుంటూ ఆరోగ్యకరమైన గర్భధారణకు కొనసాగించండి. అంటే దీనికి మనం ప్రెగ్నెన్సీలో దేనికోసం నెగిటివ్ థింకింగ్ వద్దు. అంతా పాజిటివ్ థింకింగే ఉండాలండి. ఏదైనా దేవుడు మన మంచి కోసమే అనే విధంగా మనం ఆలోచించుకోవాలి. అంతేకాని దేనికోసం మనకి ఇలా అప్పులు ఉన్నాయి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారండి. నాకు హెల్త్ బాగుంటుందో బాగోదో, అసలు బేబీ మంచిగా పుడుతుందో లేదో అనే ఆలోచన అసలు వద్దండి. మనం తీసుకునే జాగ్రత్తల మూలంగానే మన ప్రెగ్నెన్సీలో పిల్లలు జాగ్రత్తగా మంచిగా ఉంటారు. ఫస్ట్ గర్భధారణ అనుసరించవలసిన మరిన్ని ముఖ్యమైన సూచనలు. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాన్ని ప్రైమ్ మినిస్టర్ 1 month to 3 months అంటారు. తెలుసు కదండి, చెప్పాను కదా. ఫస్ట్ 1 to 3 monthsలో మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు తప్పనిసరి తీసుకోవాలి. ఇది బిడ్డ మెదడుకు, నరాలకు అభివృద్ధికి సహాయపడుతుందండి. తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు తీయించుకోవాలి. అండ్ అలాగే ఒత్తిడి తగ్గించండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యమండి ఈ మొదటి 3 నెలలు. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ ఉంటుంది కదండి.
అందులో 4 to 6 months కూరగాయలు, పండ్లు తినండి. పాలకూర, క్యారెట్, బీట్రూట్, జామ పండ్లు, సీతాఫలకాయలు కూడా బాగా తీసుకోవాలండి. కూరగాయలు ఈ 4 to 6 monthsలో ఫుడ్కి ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. చెప్పాను కదండి, సీతాఫలకాయ కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలండి. నెక్స్ట్ ఒత్తిడిని దూరం చేయండి. ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయండి. అలాగే తేలికపాటి వ్యాయామం చేయండి. రోజుకి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వాకింగ్ చేయండి. చాలండి ఈ సెకండ్ ట్రైమిస్టర్లో. నెక్స్ట్ చివరి 3 నెలలు 7 to 9 months. ఈ 7 to 9 months అనే దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలండి. శరీరం బరువు పెరగడం సహజమండి. అయ్యో మనం లావైపోతున్నాం, ఈ 7 to 9 monthsలో అండి బరువు విపరీతంగా పెరుగుతామండి. అధికంగా బరువు పెరగకుండా తగినంత పోషకాహారం తీసుకోవాలి. జనన చిట్కాలు నేర్చుకోండి. నార్మల్ డెలివరీ కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవాలండి. నెక్స్ట్ వైద్యుల సూచన మేరకు స్కానింగ్ చేయించుకోండి. బిడ్డ అభివృద్ధికి తెలుసుకోవడానికి రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలండి కదండి. ఇప్పుడు మనం సర్లే ఇప్పుడు ఎందుకులే టిఫా స్కాన్ చేయించుకోవడం, నెక్స్ట్ చేయించుకోవచ్చు, అంత అర్జెంట్ ఏముంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. తప్పనిసరిగా టిఫా స్కాన్ చేయించుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి అవయవాలు ఎలా ఉన్నాయి అనేది ఈ టిఫా స్కాన్లో మనకు తెలుస్తుందండి. మనం కొంచెం జాగ్రత్త తీసుకోవడం తప్ప అంతకుమించి ఏమీ లేదండి. కనీసం ఇందులో మన స్కానింగ్లకి రెగ్యులర్గా చేయించుకోవాలండి. ఇది అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ గర్భిణీలకు శారీరక ఆరోగ్య సూచనలండి. చాలా ఎక్కువ సమయం నిలబడకూడదండి. అండ్ అలాగే ఎక్కువ నడవకూడదు. ఈ లాస్ట్ 3 monthsలో అండి బరువైన వస్తువులను ఎత్తకూడదు. మెత్తని దిండుపై పడుకోవడం మంచిదండి. ఎప్పటికప్పుడు రక్తపోటు అంటే బీపీని చెక్ చేయించుకోవాలి. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలండి. నెక్స్ట్ గర్భిణీలకు మానసిక ఆరోగ్య సూచనలండి. ఈ గర్భిణీలు అంటే పాజిటివ్ ఆలోచించాలి. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చాలా దూరంగా ఉండాలండి. సంతోషంగా ఉండాలి. ప్లస్ అలాగే బిడ్డ మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమి వింటున్నాం అన్నది కూడా మన బిడ్డ వింటుందని. అందుకనే మంచి సంగీతం వినాలండి. కుటుంబ సభ్యులతో మమకారంగా కలవాలి. అలాగే మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో ఏమి తినకూడదు. ఫుడ్స్ టు అవాయిడ్. జంక్ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండాలండి. ఫాస్ట్ ఫుడ్స్ కూడా చాలా దూరంగా ఉండాలి. అండ్ అలాగే శరీరానికి ఇది మంచిది కాదండి. అధిక మసాలాలు తినకూడదు. ఉప్పు, నూనె ఉన్న ఆహారాలు తగ్గించాలండి. అండ్ ఆల్సో ఎవరికైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే మద్యపానం అలాగే పొగ తాగడం పూర్తిగా మానివేయాలి. ఈ సూచనలు మనం పాటిస్తేనే ఆరోగ్యకరమైన మనకి బాబు జన్మిస్తాడండి. అలాగే గర్భధారణ కూడా మంచిగా జరుపుకోవచ్చు. ఈ వైద్యులు చెప్పిన సూచనలు తప్పగా అనుసరిస్తేనే మనకి హెల్దీ బేబీ, మనం హ్యాపీ మమ్మీ. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. బాయ్ బాయ్.